ఈ మేనిఫెస్టోతో అమిత్ షా సభల్లో మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా, మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన చేసినటువంటి హెచ్చరికల ద్వారా అటు ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ లేదా ఇటువైపు రోహింగ్యాలు కానీ అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతవరకు ఇది వాస్తవం? శివప్రసాద్ గారు, ఈసారి బీజేపీ చాలా పకడ్బందీగా ముందుకెళ్తోందండి. సో దీనికి మనకి ఏంటంటే సంకల్ప పత్రం, వీళ్ళ మేనిఫెస్టో అని సంకల్ప పత్రం అంటారు. అలాగే వాళ్ళు సోనార్ బంగ్లా అనేది, ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు దేని మీద ఫోకస్ చేశారంటే ఉమెన్ వెల్ఫేర్, యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, ఇంకా మనకి ఈ ఏంటంటారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వీటిలన్నిటి మీద వీళ్ళు ఒక 10-15 టాపిక్స్ లోంచి వచ్చారండి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, సరే మేనిఫెస్టో అందరివి ఉంటుంది, బీజేపీది ఉంటుంది, టిఎంసీది ఉంటుంది, అందరూ ఇప్పుడు ఉచిత తైలాలే ఇస్తున్నారు అందరూ. సో మనకి మమతా బెనర్జీ ఏం చేసిందంటే లక్ష్మీ బండార్ అని ఒక స్కీమ్ ఒకటి పెట్టి ఒక ప్రతి మహిళకి 1500 నెలకి ఇస్తామని జనరల్ కేటగిరీ అయితే, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1700. అలా బీజేపీ ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అందరికి, మహిళలందరికి 3000 ఇస్తాము, అలాగే 33% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు గవర్నమెంట్ జాబ్స్ లో. అలా ఇంకేంటంటే ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అక్కడ, అందు గురించి సపరేట్ మహిళల పోలీస్ బెటాలియన్ డెవలప్ చేస్తాము, దుర్గా సురక్ష సహాయ స్కీమ్ అనే దాంట్లో. అలాగే ఆరోగ్య విషయంలో కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ వీటిలో వీళ్ళొక చెప్పడం జరిగిందండి. ఇంకా యువతలో చూసుకుంటే మరి మమత అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద సమస్య బెంగాల్లో. సో మీరు పని చేసినా చేయకపోయినా మీకు 1500 ఇచ్చేస్తాము అని మమతా బెనర్జీ చెప్పింది. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఒక నిరుద్యోగ యువతకి 3000 ఇస్తాము, అలాగే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కి ఒక 15,000 ఇస్తాము, 1 కోటి ఉద్యోగాల్ని ఇక్కడ సెటప్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం, 5 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్లు తీసుకొస్తాము అని చెప్పడం జరుగుతోంది. ఓకే. ఇంకా అగ్రికల్చర్ పరంగా చూస్తే సరే, ఎందుకంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా మనకు బెంగాల్. సో అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఎంఎస్పి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలలో. సో వీళ్ళు ఏంటంటే అలాగే అక్కడ ఫిషరీ కూడా చాలా పెద్ద ఇది. డార్జిలింగ్ అటుపక్క ఏమో టీ చాలా ఎక్కువ, ఇవన్నీ చాలా డౌన్ అయిపోయి ఉన్నాయి అక్కడ. సో అందు గురించి పిఎం మత్స్య సంపద అంటే ఫిషర్మెన్ కి లేకపోతే రైస్ వాళ్ళకి ఎంఎస్పీలు ఇవ్వడం ఇవి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మమతా బెనర్జీ ఏం చేస్తున్నారంటే ఆవిడ ఈ కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి మమతా బెనర్జీ దగ్గర నుంచి. అంటే ఎలక్షన్స్ లో ఏంటి ఆవిడ అంటే తప్పిదం అనొచ్చు, లేకపోతే బాగా టెన్షన్ లో ఉంటే తప్పు పనులు చేస్తుంటారు చూడండి, అలా జరుగుతోంది మమతా బెనర్జీ దగ్గర నుంచి. ఎప్పుడు మమతా బెనర్జీది స్లోగనింగ్ ఇవన్నీ ఎలా ఉండేదంటే మా మాటి మానుష్ అని ఉండేది. అంటే ఉమెన్ మనకి మదర్ ల్యాండ్ వీటి ఇలా ఉండేది వాళ్ళకి. అంటే ఎప్పుడు బెంగాలీ అస్మిత మీద ఫైట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏంటంటే టెన్షన్ లో వచ్చేసి మచ్చే బాటే బెంగాలీ అంటారు, అంటే ఫిష్ రైస్ బెంగాలీ అంటారు. అంటే ఇది ఒక భయపెట్టించే కోణంలో ఆవిడ వెళ్తున్నారు. అంటే బీజేపీ వాళ్ళు ఒకవేళ పొరపాటున వస్తే మీ అసలు ఫిష్ ఉండదు అంటే ఆవిడ గవర్నెన్స్ దాని గురించి పాజిటివ్ గా మాట్లాడడము, లేకపోతే బెంగాలీ అస్మిత గురించి మాట్లాడడం వదిలేసి ఇప్పుడు నెగటివ్ గా భయపెట్టే ధోరణిలో వారు వస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈవిడ టెన్షన్ లో ఉన్నారు అని తెలుస్తుంది. సో అందు గురించి ఏంటంటే బీజేపీకి
అఫ్ కోర్స్ చూసుకుంటే మమతా బెనర్జీ లెఫ్ట్ కంటే అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అవి కొన్ని చేసినప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ ఆన్ ద గ్రౌండ్ వచ్చేసరికి చాలా పకడ్బందీగా చేస్తోందండి అక్కడ వర్క్. సో అమిత్ షా గారు కూడా చెప్పారు, నేను 15 రోజులు ఎక్కడికి కదలకుండా బెంగాల్ ఎలక్షన్ లోనే ఉంటాను అని. అంటే వారు చెప్పడం దాని అంతరార్థం ఏంటంటే ఏదో మొత్తం ఇక్కడే ఉంటాను, హోమ్ మినిస్టర్ జాబ్ అవన్నీ వదిలేస్తాను అనడం కాదు. అక్కడ ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు సభలు పెడతామని నేను అనుకోను. వారు బూత్ లెవెల్లో వచ్చేసరికి మొత్తం ఫైన్ ట్యూన్ చేయడము అక్కడ స్ట్రాటజీ. అది కాకుండా బెంగాల్ ఎలక్షన్స్ లో బెంగాల్ ఓటర్లు కొంచెం భయభ్రాంతులు అయ్యారు బయటికి వచ్చి ఓట్లు వేయడానికి. అటువంటి భయం లేకుండా హోమ్ మినిస్టర్ గారే ప్రత్యక్షంగా అక్కడ ఉండి మొత్తము అంటే వాళ్ళ క్యాడర్ కి నేనున్నాను అని చెప్పడానికి ఇదొక మంచి పాజిటివ్ మెసేజ్ గా వారు తీసుకెళ్తున్నారండి. అంటే ప్రసాద్ గారు ఇక్కడ ప్రధానంగా మీరు అంటే మమత భయపడుతున్నారు ఈసారి డెఫినెట్గా, సరే ఇది ఇది ఒక 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 వంతు. కానీ దేశ రక్షణ అనేది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చాలా ప్రధానమైనటువంటి ఇష్యూగా తీసుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్ని పూర్తిగా కట్టడి చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్స్ వయా కాశ్మీర్ మీద కానీ అట్నుంచి చొరబాటుదారులని పూర్తిగా పకడ్బందీగా వాడిని నిరోధిస్తున్నటువంటి టైంలో బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు బెంగాల్ బోర్డర్స్ ద్వారా భారత్లో ప్రవేశిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం. అంతేకాక రోహింగ్యాలు లోకల్గా ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి కసాయి గూండాలు ఎవరైతే ఈవెన్ సిబిఐని మాత్రమే అటాక్ చేయడం కాదు, ఎలక్షన్స్లో సిఆర్పిఎఫ్ జవాన్లనే నరికేసినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో రక్షణ అనేది మరింత ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోందా? అంటే డెఫినెట్లీ అండి. మీరు చూస్తే బిఎల్ సంతోష్ గారు నేను అనుకోవడం ఒక 6 months 7 months బ్యాక్ ఒక స్టేట్మెంట్ అన్నారు, బెంగాల్ ఎలక్షన్స్ ని ఒక సామాన్యమైన అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా చూడకండి, ఇది ఒక సివిలైజేషన్ వార్ లాంటిది ఇక్కడ. ఎందుకంటే ఓట్ల గురించి దేనికైనా దేశం సెక్యూరిటీలు కూడా కాంప్రమైజ్ అవుతున్నారు, అలా కాకూడదు. భద్రత మన వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండే హిందువులకు కూడా సమస్య అవుతుంది అని చెప్పడం జరిగిందండి. సో ఆ విధంగా చూసుకుంటే అండి ఈ మధ్య కాలంలో జరుగుతున్న అంటే డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్లు లేకపోతే కొన్ని కాన్స్పిరసీ థియరీలు మనకి ఏవైతే వస్తున్నాయో చాలా మటుకు బంగ్లాదేశ్ నుంచి మన వైపు ఏమైనా అటాక్ చేసి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకోటి మనము ఇప్పుడు చూసుకుంటే మన బంగ్లాదేశ్ లో కూడా ఎలక్షన్స్ అయ్యింది. జమైతే ఇస్లామిక్ చాలా తక్కువ సీట్లు వచ్చాయి అంటున్నారు, కానీ వచ్చిన సీట్లన్నీ ఈ బెంగాల్ కి బార్డర్ లో ఉండే డిస్ట్రిక్ట్స్ లోనే వచ్చాయి.